అందరికీ నమస్కారం. ఈరోజు మనం మానవ చరిత్రలోనే చాలా పురాతనమైన, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన ఒక కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇదేదో పాతకాలం నాటి కథ అనుకుంటే పొరపాటే. మనందర్లోనూ ఉండే చీకటి కోణాల గురించి, అంటే అసూయ, కోపం ఎలాంటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తాయో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సరే, మరి ఆ కథలోకి వెళ్ళిపోదామా? ఒక్కసారి ఆలోచించండి. వేల ఏళ్ల క్రితం జరిగిన ఈ ఒక్క సంఘటన నుంచి మనం ఈరోజు ఏం నేర్చుకోవచ్చు? ఈ పాతకథలో మన ఆధునిక జీవితానికి పనికొచ్చే పాఠాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. మన కథ ఆదాము, హవ్వల ఇద్దరు కుమారులతో మొదలవుతుంది. వాళ్ళ అమ్మానాన్నలను ఏదెన తోట నుండి పంపించేశాక భూమ్మీద వాళ్ల జీవితం మొదలైంది. మరి ఈ కొత్త ప్రపంచంలో వాళ్ల కుటుంబం ఎలా ఉండేదో చూద్దాం. అలా ఆదాము హవ్వలకిద్దరు కొడుకులు పుట్టారు. పెద్దవాడు కయీను, చిన్నవాడు హేబేలు. వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్లయ్యారు. చూడటానికి ఎంతో బలంగా, అందంగా తయారయ్యారు. ఒకే కుటుంబంలో పెరిగినా వాళ్ళిద్దరి దారులు మాత్రం పూర్తిగా వేరైపోయాయి. చూడండి, వాళ్ల పనుల్లో, వాళ్ల వ్యక్తిత్వాల్లో ఎంత తేడా ఉందో. కయీను రైతు, అంటే భూమిని దున్ని పంట పండించేవాడు. హేబేలేమో గొర్రెల కాపరి, తన మందను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఈ తేడాయే వాళ్ల మధ్య మొదలవ్వబోయే పెద్ద గొడవకు కారణమైంది. తల్లిదండ్రులకు ఇద్దరు కొడుకులు ఇష్టమే, కాని కయీను మనసులో ఏదో అనుమానం. అమ్మానాన్నలు తనకంటే తమ్ముడు హేబేలుని ఎక్కువ ప్రేమిస్తున్నారని అతనికి అనిపించడం మొదలైంది. ఈ అసూయ నెమ్మదిగా అతని గుండెలో విషంలా పాకడం మొదలుపెట్టింది. ఇక్కడే కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న అసలు తేడా ఏంటో బయటపడే సమయం వచ్చింది. దేవునికి వాళ్ళిచ్చే అర్పణ ద్వారా వాళ్ల మనస్సులు ఎలాంటివో పరీక్షించబడ్డాయన్నమాట. దేవునిమీద తమకున్న కృతజ్ఞతను చూపించుకోడానికి ఇద్దరూ తమ తమ పనుల నుంచి కొంత భాగాన్ని అర్పణగా తీసుకురమ్మని చెప్పారు. ఇది కేవలం ఒక పూజ కాదు, వాళ్ల నమ్మకానికి, వాళ్ల మనసులో ఏముందో చెప్పడానికి ఒక పరీక్షలాంటిది. చూసారా, వాళ్లు ఇచ్చిన అర్పణల్లోనే వాళ్ల మనసులో ఏముందో బయటపడింది. హేబేలు తన దగ్గరున్న వాటిలోకెల్లా ఉత్తమమైన, బలిసిన గొర్రపిల్లను ఎంతో ప్రేమతో దేవుడికిచ్చాడు. కాని కయీను చాలా అయిష్టంగా తన తోటలో పండిన కొన్ని పండ్లను, బహుశా అంత సరిగా లేనివాటిని తెచ్చి ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, అసలు విషయం వాళ్ళేమిచ్చారు అన్నది కాదు, ఎలా ఇచ్చారు, ఏ మనసుతో ఇచ్చారు అన్నదే ముఖ్యం. ఫలితం మనకు తెలిసిందే. దేవుడు హేబేలు ఇచ్చిన స్వచ్ఛమైన అర్పణను స్వీకరించాడు, కాని కయీను అర్పణను తిరస్కరించాడు. దాంతో కయీనులో ఉన్న కోపం, అసూయ రెట్టింపయ్యాయి. అతని ముఖం కోపంతో మాడిపోయింది. అయినప్పటికీ దేవుడు కయీనుకు ఒక అవకాశమిచ్చాడు. చూడు కయీను, నువ్వు మంచి చేస్తే ఫర్వాలేదు, కాని చెడు చేస్తే పాపం నీ గుమ్మం ముందే కాచుకుని ఉంటుంది. దాన్ని అదుపులో పెట్టుకోవాల్సింది నువ్వే అని హెచ్చరించాడు. ఇది మారడానికి అతనికి దొరికిన ఒక అవకాశం. కాని కయీను ఆ హెచ్చరికను అస్సలు పట్టించుకోలేదు. కథ ఇప్పుడు దాని అత్యంత విషాదకరమైన ఘట్టం వైపు వెళుతోంది. ఈ భాగంలో మానవ చరిత్రలోనే అత్యంత ధిక్కారపూరితమైన ఒక సమాధానం మనకు వినిపిస్తోంది. తన మనసులో ఒక దుష్టమైన ఆలోచనతో కయీను హేబేలుతో, పద, నీకు పొలంలో ఒకటి చూపిస్తా అని చెప్పి ఒంటరిగా తీసుకెళ్లాడు. అక్కడ అతని కోపం కట్టలు తెంచుకుంది. అసూయతో రగిలిపోతూ ఒక పెద్ద రాయి తీసుకుని తన సొంత తమ్ముడినే చంపేశాడు. భూమిమీద జరిగిన మొట్టమొదటి హత్య అది. జరిగిందంతా దేవునికి తెలుసు. అయినా సరే కయీనుకు తన తప్పు ఒప్పుకోవడానికి ఇంకో అవకాశమిచ్చాడు. చాలా మామూలుగా, కయీను, నీ తమ్ముడు హేబేలెక్కడా అని అడిగాడు. ఇక్కడే కయీను అస్సలు స్వరూపం బయటపడింది. అతను చెప్పింది కేవలం అబద్ధం మాత్రమే కాదు, అది పొగరు, బాధ్యతారాహిత్యం. నాకేం తెలుసు, నేను నా తమ్ముడికి కాపలాదారుడినా అనే ఈ ప్రశ్న మన తోటి మనుషుల పట్ల మన బాధ్యతను ప్రశ్నిస్తూ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. కయీను అబద్ధం ఎక్కువసేపు నిలవలేదు. దేవుడు గంభీరంగా అన్నాడు, ఏం చేశావు నువ్వు? నీ సోదరుడి రక్తం అదిగో నేలనుంచి నాకు మొరపెడుతోంది. ఆ నేరం దాచేస్తే దాగేది కాదని, దాని ఫలితం అనుభవించి తీరాలని స్పష్టమైంది. సరే, ఇప్పుడు కయీను చేసిన పనికి ఎలాంటి శిక్ష పడింది? అసలు ఈ కథ నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకోవాలి? వాటి గురించి వివరంగా చూద్దాం. ఎందుకంటే ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది.
కయీనుకు విధించిన శిక్ష చాలా తీవ్రమైనది. మొదటిది, అతని ఎంత కష్టపడినా భూమి అతనికి పంట ఇవ్వదు. రెండోది, అతను తన ఇళ్ళు, ఊరు వదిలి ఎప్పుడూ తిరుగుతూ ఉండే ఒక దేశదిమ్మయిగా బతకాలి. అన్నింటికన్నా ఘోరమైనది, అతను దేవుని సన్నిధికి దూరమయ్యాడు. అయితే ఈ శాపంలో ఒక విచిత్రమైన విషయముంది. నన్ను చూసిన వాళ్లంతా చంపేస్తారేమో అని కయీను భయపడినప్పుడు దేవుడు అతనిపై ఒక గుర్తు పెట్టాడు. ఈ కయీను గుర్తు అతన్ని శిక్షించడానికి కాదు, వేరేవాళ్లతని చంపకుండా కాపాడటానికి. ఇది దేవుని న్యాయంలో కూడా కరుణ ఉందని చూపిస్తుంది. ఇంతకీ ఈ పాత కథ మనకు ఏం నేర్పుతోంది? మొదటిది, అసూయ, కోపం లాంటివి మనసులో పెట్టుకుంటే అవి ఎంత పెద్ద అనర్థానికైనా దారితీయగలవు. రెండోది, మనం చేసే పనులు మన మనసులో ఏముందో చెప్పేస్తాయి. మూడోది, ఇతరుల సంతోషాన్ని చూసి మనం కూడా సంతోషించాలి, అంతేగాని అసూయపడకూడదు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన పాఠం, కయీను అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం: అవును, మనం మన సోదరులకు కావలివారమే, మనం ఒకరికొకరు బాధ్యులం. ఈ కథ మనందరి ముందు ఒకే ఒక్క ప్రశ్నను ఉంచుతుంది. మన జీవితంలో మన చుట్టూ ఉన్నవాళ్ల గురించి ఎవరైనా మనల్ని నీ సోదరుడెక్కడా అని అడిగితే మన సమాధానం కయీనులా ఉంటుందా, లేక ప్రేమ, బాధ్యతలతో నిండి ఉంటుందా?